తండ్రి సర్పంచ్ గా గెలిస్తే కొడుకు ధర్మ భిక్షాటన చేస్తారని మొక్కిన ఘటన ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామం. ఇక్కడ జరిగిన ఈ ఘటన ఈ రోజుల్లో అరుదుగా కనిపించే మాటకు విలువ చెప్పిన రాజకీయ సంఘటనగా మారింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో ఝాన్సీ లింగాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన మానెగల రామకృష్ణయ్య విజయం సాధిస్తే తన మూడో కుమారుడు మానెగల భాస్కర్ ధర్మ భిక్షాటన చేస్తానని గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ నేడు అక్షరాలా అమలైంది. తండ్రి సర్పంచ్ గా ఎన్నికైన వెంటనే ఇచ్చిన మాటను మర్చిపోకుండా మూడో కుమారుడు మానెగల భాస్కర్ గ్రామ వీధుల్లో తల వంచి ధర్మ భిక్షాటన చేశాడు. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు ఓట్ల వరకే పరిమితమనే విమర్శలున్న వేళ మాట నిలబెట్టుకున్న ఈ ఘటన గ్రామ ప్రజలను మాత్రమే కాదు, చూసిన ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తోంది. ఇది కేవలం ఓ ప్రతిజ్ఞ కాదు అంటున్నారు గ్రామస్తులు. ఇది రాజకీయాల్లో విశ్వసనీయతకు నిదర్శనం, హామీ అంటే బాధ్యత అనే సందేశం అంటున్నారు. నేడు రాజకీయాల్లో మాటకు విలువ తగ్గుతుందని అనుకునే సమయంలో ఝాన్సీ లింగాపూర్ లో జరిగిన ఈ ఘటన రాజకీయ సంస్కృతికి కొత్త దిశ చూపిందని స్థానికులు అభినందిస్తున్నారు. ఇది ఓ కుటుంబం చేసిన పని కాదు, ఇది నమ్మకానికి నిలవెత్తు ఉదాహరణ. ఇది మాట నిలబెట్టుకున్న ప్రజాస్వామ్యానికి నిలవెత్తు సాక్ష్యం. ఇది మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామం నుంచి మా టీఎస్డీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ తుజాల శ్రీనివాస్ గౌడ్ నివేదిక. రూపము 4 పురుషార్థాలు కలుగునుగాక. ఆరోగ్య ప్రాప్తిరస్తు, దిన దిన అభివృద్ధి ప్రాప్తిరస్తు. శ్రీ దత్త గురువై నమః. శ్రీ దత్త గురువై నమః. నా నామోదయం మానగల్ల భాస్కర్. ధర్మచారం చేస్తున్నాను, ధర్మ విచారం చేస్తున్నాను. మానసిక సంకల్పన అన్నిటికంటే ముఖ్యం. ఏది సాధించడానికైనా మా తండ్రి గారి విజయం పట్ల నేను నా మనస్ఫూర్తిగా శ్రీ దత్తాత్రేయ స్వామికి మొక్కుకున్నాను. మా తండ్రి గారి విజయం వరిస్తే తప్పకుండా మా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి తమ దగ్గర నుంచి పిడికెడి బియ్యాన్ని భిక్షగా తీసుకొని గంగాపూర్ వెళ్ళి నిద్ర చేసి అక్కడ భిక్ష చేద్దామని, దీని పట్ల నిబద్ధత, ధర్మం రక్షతి రక్షిత అనే నినాదాన్ని ధర్మస్థలంగా చాటింపడానికి మాత్రమే ఈ చర్య నేను చేయడానికి పూనుకున్నాను. మనసారా నా అభివాగాన్ని మన్నించి మీ ఆశీర్వాదాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను. శ్రీ గురు దత్తే నమః.